తెలంగాణలో రాజ్యసభ ఎన్నికలకు బీఆర్ఎస్ ఎందుకు దూరంగా ఉంది? పోటీ చేయని తొలుత భావించిన ఎందుకు వెనక్కి తగ్గింది? పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలను ఇరుకున పెట్టాలని స్కెచ్ వేసిన అంతలోనే రాజ్యసభ రేస్ నుంచి బీఆర్ఎస్ తప్పుకోవడానికి రీజన్ ఏంటి? ఇందుకు రాజ్యసభ ఎన్నికలపై బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో ఏం చర్చ జరుగుతోంది? లెట్స్ వాచ్. తెలంగాణలో వచ్చే ఏప్రిల్ 9వ తేదీతో ఇద్దరు రాజ్యసభ సభ్యుల టర్మ్ ముగుస్తోంది. బీఆర్ఎస్ రాజ్యసభ ఫ్లోర్ లీడర్ కేఆర్ సురేష్ రెడ్డి, కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ అభిషేక్ సింఘ్వీల పదవీకాలం ముగినుంది. దీంతో రాజ్యసభ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పోటీలో ఉంటుందా లేదా అనే చర్చ ఇన్నాళ్లూ జరిగింది. ప్రస్తుతం ఉన్న సంఖ్యాబలం ప్రకారం 2 రాజ్యసభ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి దక్కే అవకాశం ఉంది. ఒకవేళ బీఆర్ఎస్ పోటీ చేస్తే ఎన్నిక అనివార్యం అయ్యేది. కానీ బీఆర్ఎస్ నుంచి ఎవరూ నామినేషన్లు వేయకపోవడంతో 2 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి ఏకగ్రీవం కానున్నాయి. నిజానికి బీఆర్ఎస్ రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించింది. ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో కేటీఆర్, హరీష్ రావు భేటీ అయి పలుమార్లు చర్చించారు. ముస్లిం మైనారిటీ అభ్యర్థిని బరిలోకి దింపాలని భావించారు. కానీ ఉన్నట్లుండి ఎందుకు సైలెంట్ అయ్యారనేది పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాల్ని గెలిచింది. 2 ఎమ్మెల్యేలు మరణించారు. ఉప ఎన్నికల్లో 2 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది. ఆ తర్వాత 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో బీఆర్ఎస్ బలం 27కి చేరింది. ఇక పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. మరోవైపు 10 మంది ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో అనర్హత పిటిషన్ వేసింది. స్పీకర్ విచారణ చేపట్టి 8 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు. మరో 2 ఎమ్మెల్యేలపై విచారణ జరుగుతోంది. దీంతో పార్టీ మారిన ఎమ్మెల్యేల్ని ఇరుకున పెట్టే విధంగా రాజ్యసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేసే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు పోటీకి దూరంగా ఉండటంపైనే చర్చ జరుగుతోంది. రాజ్యసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తమ అభ్యర్థిని బరిలోకి దింపితే పార్టీ తరపున విప్ జారీ చేయాల్సి ఉంటుంది. కానీ ఒకవేళ విప్ను ధిక్కరించినా ఆ ఎమ్మెల్యేపై వేటు పడే అవకాశం లేదు. కానీ పార్టీ తరపున రాజ్యసభ ఎన్నికల పోలింగ్ ఏజెంట్కు చూపించి ఎమ్మెల్యేలు తమ ఓటు వేయాల్సి ఉంటుంది. దీంతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరికి ఓటు వేశారో గులాబీ పార్టీ తెలుసుకునే అవకాశం ఉండేది. దీనివల్ల ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడదు. ప్రస్తుతం 2 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై విచారణ జరుగుతోంది. ఒకవేళ గులాబీ పార్టీ పోటీలో ఉంటే ఆ 2 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేస్తే అనర్హత విచారణలో తీర్పు అనుకూలంగా రావచ్చు. 10 మంది ఎమ్మెల్యేలు ఓటింగ్కు హాజరై మొదటి ప్రిఫరెన్స్ ఓటు బీఆర్ఎస్ అభ్యర్థికి వేసి 2వ ప్రిఫరెన్స్ ఓటు కాంగ్రెస్ అభ్యర్థికి వేస్తే అది బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించవచ్చు. అదేవిధంగా ఓటింగ్కి హాజరు కాకపోవచ్చు. ప్రస్తుతం గులాబీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల్లో ఎవరైనా మొదటి ప్రాధాన్యత లేదా 2వ ప్రాధాన్యత ఓటును కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు వేస్తే మొదటికే మోసం వస్తుందని బీఆర్ఎస్ అధిష్టానం భావించినట్లుగా ప్రచారం జరుగుతోంది. అందుకే చివరి నిమిషంలో రాజ్యసభ ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైంది. ఆ తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు సాధించలేదు. ఒక కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బొక్కా బోర్లా పడింది. ప్రభుత్వ వ్యతిరేకతతో మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుంటామని భావించిన గులాబీ శ్రేణులకు నిరాశే మిగిలింది. ఇలా వరుస ఓటములు బీఆర్ఎస్ని వెంటాడుతున్నాయి. ఒకవైపు ప్రతిపక్షంగా బలంగా కొట్లాడుతున్నామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నా ఎన్నికల్లో ఫలితాలు మాత్రం రివర్స్గా వస్తున్నాయి. ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థిని బరిలోకి దింపి ఓటమి చవిచూస్తే ఇది కూడా ఖాతాలో పడుతుంది. ఇలా వరుస ఓటములు మూటకట్టుకోవడం కంటే పోటీకి దూరంగా ఉండటమే మేలని గులాబీ అధిష్టానం భావించి ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి రాజ్యసభ ఎన్నికల్లో సరైన సంఖ్యాబలం లేకపోవడం, ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై విచారణ జరుగుతూ ఉండడం లాంటి అంశాలతో గులాబీ పార్టీ రాజ్యసభ పోటీ నుంచి విరమించుకుందనే టాక్ పార్టీలో వినిపిస్తోంది.